వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ ఆడుతున్న డ్రామా వివరించిన సీఎం. 1995 నాటికి 650 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవని, తాను ముఖ్యమంత్రి అయ్యాక 1282 మెడికల్ సీట్లు తేగలిగామని, గతంలో జిల్లాలకు ఓ వైద్య కళాశాల పెట్టాం, అది వైద్య ఆరోగ్య రంగంలో గేమ్ చేంజర్గా మారిందన్నారు. ప్రతి ఒక్క కిలోమీటర్కు ఒక ఎలిమెంటరీ స్కూల్, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్, ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్కు ఒక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం. ఇది విద్యారంగంలో మా ప్రభుత్వం ముద్ర అని ముఖ్యమంత్రి తెలియజేశారు. 95-96లో నేను సీఎం అయినప్పటికీ 650 బెడ్లున్నాయి మొత్తం రాష్ట్రం అంతా. మెడికల్ సీట్స్ 650 ఉన్నాయి. నేను వస్తానే 7 మెడికల్ ఇచ్చి 750 యాడ్ చేశాం. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి 9 వరకు ఇంకొక 450 యాడ్ చేశారు. ఆ తర్వాత నేను వస్తానే మళ్లీ 1187 యాడ్ చేశాను. మళ్లీ 19-20కి 2114 సీట్స్ యాడ్ అయినాయా, వరుస క్యుములేటివ్. అక్కడి నుంచి 300 మాత్రం 19-20 మన పీరియడ్ వచ్చినప్పుడు ఇంకొక 14-19లో 450 సీట్లు యాడ్ అయినాయి. 95 2004 780 సీట్లు యాడ్ అయినాయి. అంతవరకు 650 ఉన్నాయి. అదే మరిగా 19-24 557 సీట్లు మాత్రం యాడ్ అయినాయి. మళ్లీ 24 నుంచి 50 సీట్లు యాడ్ చేశాం. అంటే నేను సీఎంగా ఉన్నప్పుడు 1282 సీట్లు యాడ్ చేశాం. తర్వాత వచ్చినట్టన్ని 557 సీట్లు. నాకు అప్పుడు పెద్ద రాష్ట్రం అంతా పెద్ద గొడవ. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. ఆ రోజు నేను జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను కమిట్ అయ్యాను. కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా, కాలేజీలు పెట్టడమా? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం. దాంతో గేమ్ చేంజర్. నేను ఇచ్చిన హామీ కూడా ఆ రోజుట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్, ఎవ్రీ 3 కిలోమీటర్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎవ్రీ 5 కిలోమీటర్ హై స్కూల్, ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్. అంతవరకు ఏజెన్సీ ఏరియాలో జూనియర్ కాలేజీలు లేవు. ఆల్ జూనియర్ కాలేజెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అప్పట్లోనే అన్నింటి దగ్గర వచ్చింది. ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారంటే 10 మెడికల్ కాలేజీలు ఇచ్చామని. 10 మెడికల్ కాలేజీలు ఇస్తే 4,955 కోట్లు ఖర్చు అవుతుంది. వీళ్ళు ఖర్చు పెట్టింది 31/3/2024కి 456 కోట్లు. ఇంకా కావాల్సింది 4,500 కోట్లు కావాలి. 5% ఖర్చు పెట్టారు. అన్ని హాస్పిటల్ ఖర్చు పెట్టి హాస్పిటల్ రాజశేఖర బొమ్మలు పెట్టారు సార్. ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా అది అయిన తర్వాత మీరు చూస్తే నేను వచ్చిన తర్వాత 512 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు కూడా 3,987 కోట్లు, 4,000 కోట్లు కావాలి. రెండోది ఎవ్రీ ఇయర్ 1,500 కోట్లు కావాలి. 10 కాలేజీలకి 150 కోట్లు చొప్పున 1,500 కోట్లు కావాలి. 1,500 కోట్లు ఎవ్రీ ఇయర్ ప్లస్ ఇప్పుడు 5,000 కోట్లు అంటే 2,000 కోట్ల రూపాయలు, ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత వాట్ ఈస్ ది బెనిఫిట్ అని మీరు చూస్తే గవర్నర్ కోటా 50%, మేనేజ్మెంట్ కోటా 30%, 15% ఎన్ఆర్ఐ కోటా, అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు 50% కన్వీనర్ కోటా, 15% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా. 50% తగ్గలేదు. దట్ ఈస్ ఫ్రీ. వాళ్ళు పెట్టినప్పుడు అదే ఉంది. సీట్స్ ఆర్ సేమ్. గవర్నమెంట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి. రెండోది పీపీపీ మోడల్. ఇప్పుడు ఎవ్రీ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ప్రాజెక్ట్ విల్ బిలాంగ్ టు గవర్నమెంట్. 20 years 30 years తర్వాత మళ్ళా వస్తుంది. రెండోది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బెటర్ గా ఉంటుంది. పేషెంట్స్ కూడా ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏ ట్రీట్మెంట్ ఉందో అదే ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇది ఇస్తే దీన్ని కావాలని రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారు. ఏదేమైనా రాజకీయాలుంటాయి. రాజకీయాలు మేము ఫేస్ చేస్తాం. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది మీరు. గారెపెంట చెంచుగూడెం నందు గత 3 రోజుల నుండి అసిస్ట్ సంస్థ ఐటీడీఏ శ్రీశైలం వారి ద్వారా మన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆదేశాల మేరకు, అలాగే ఐటీడీఏ శ్రీశైలం ప్రాజెక్ట్ ఆఫీసర్ కె వెంకట శివప్రసాద్ సూచనల మేరకు పుల్లల చెరువు ఎంపీడీఓ ఎం మరియదాసు, ఎంఆర్ఓ కె వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయి సహాయ సహకారాలతో గ్రామంలోని గిరిజన ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల వద్ద
పాడ్యమి సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఏరియా కోఆర్డినేటర్ పి లక్ష్మణ్ మరియు కమల్ సమన్వయంతో ఉచిత మొబైల్ ఆధార్ క్యాంపును ఏర్పాటు చేసి చెంచు గిరిజనులకు ఇప్పటి వరకు 30 కొత్త ఆధార్ కార్డులను అలాగే 45 వివిధ రకాల ఆధార్ అప్డేట్ సేవలను గారపెంటలో అందించడం జరిగిందన్నారు. ఆదేశాల మేరకు అలాగే ఐటీడీఏ పీఓ కె వెంకట శివప్రసాద్ సార్ ఆదేశాల మేరకు మన గారపెంట చెంచు హ్యాబిటేషన్ అలాగే పుల్లంచూరు మండలంలో పాడ్యమి అనే ఒక టెక్నాలజీ వాళ్ళ సర్వీసెస్ ద్వారా ఈరోజు ఉచిత ఆధార్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈరోజు 30 న్యూ ఎన్రోల్మెంట్స్ అలాగే ఒక 10 ఆధార్ అప్డేట్స్ వేరియస్ ఆధార్ అప్డేట్స్ జరగడం ఇక్కడ నిర్వహించడం జరిగింది అనమాట. సో ఈ ఆధార్ క్యాంప్ అనేది ఈ రోజే కాదు, దీనికంటే ముందు కూడా 3 ఆధార్ క్యాంపులు ఉచిత ఆధార్ క్యాంపులు పెట్టడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ ఇంకా 100 వచ్చేసి న్యూ ఎన్రోల్మెంట్స్ కావాలి, అవి కూడా మనం చేపిస్తాం ఐటీడీఎస్ విషయాల నుంచి. అలాగే 400 వరకు కూడా వేరియస్ అప్డేట్స్ ఆధార్ అప్డేట్స్ కావాలి, అవి కూడా మనము శ్రీశైలం ఐటీడీఎస్ ద్వారా అలాగే పాడ్యమి అనే ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారా మనం చేపించడం జరుగుతుంది. ఈ ఆధార్ క్యాంప్ అన్ని కూడా మనము అసిస్ట్ అని ఒక ఎన్జిఓ ఉంది మనకి, అది ఐటీడీఎస్ శ్రీశైలం ద్వారా వర్క్ చేస్తుంది. ఈ అసిస్ట్ ఎన్జిఓలో మొత్తం మనకి 9 మంది కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పుల్లంచెరువు ఎర్రగొండపాలెంలోని ఆధార్ లేనటువంటి చెంచు గిరిజనుల్ని అలాగే ప్రతి ఒక్క స్కీమ్ గురించి వారికి లబ్ధి చెందాల్సిన స్కీమ్స్ అన్ని కూడా వారి గురించి మనం డేటా సర్వే కలెక్ట్ చేసి వాటికి ఏదైతే స్కీమ్ వాళ్ళకి వర్తిస్తుందో, ఎవరైతే లబ్ధిదారులు ఉండి వాళ్ళకి అర్హత ఉండి కూడా రానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్లు వచ్చేలాగా అసిస్ట్ సిబ్బందులు అసిస్ట్ కార్యకర్తలందరూ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న ఆధార్ సెంటర్ అనేది ఈ ఆధార్ క్యాంపు అసిస్ట్ కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ క్యాంపుతో పాటుగా వీళ్ళందరూ శాచురేట్ అయ్యేలాగా ఆధార్ లేని జనావాసాలు రహితంగా చేస్తారు. వీళ్ళు ప్రతి ఒక్క చెంచు గిరిజనులకి ఆధార్ ఉండడము అలాగే వారికి కావాల్సినటువంటి అన్ని అప్డేట్స్ కూడా వీరు ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం 20వ రోజు రాత్రి పూలంగి సేవ వైభవంగా సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆలయంలోని కళ్యాణ వేదిక నందు ఉంజల సేవ నిర్వహించి ప్రత్యేక పూజలు ప్రాకారోత్సవం నిర్వహించడం జరిగింది. పూలంగి సేవ కార్యక్రమానికి ఉభయదారులుగా కీర్తిశేషులు రాజమాణిక్యం నాయుడు అండ్ సన్స్, వేలూరు కె రాధాకృష్ణన్, కాణిపాకం వారిచే నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, ఆలయ అధికారులు, పూలంగి సేవ ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా తమ భూ రికార్డులను మార్చేశారని 2005లో 493 సర్వే నంబర్లో 2.32 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన కిషన్ నాయక్ 2006 నుండి 2011 గల్ఫ్ దేశం వెళ్లి తిరిగి వచ్చేసరికి భూ రికార్డులు వేరే వారి పేరు మీదకి అక్రమంగా మారాయని, ఇట్టి విషయమై తమకు న్యాయం చేయాలని ప్రజావాణిలో చిన్న చింతకుంట మండల తహసీల్దార్కి ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ స్పందిస్తూ బాధితులిచ్చిన ఫిర్యాదును పరిశీలించి బాధితులకు సరైన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజావాణికి వచ్చేసిన కిషన్ నాయక్, సన్నాపు విద్యానాయక్ మందిపుల తాండా ధనవాడ మండలానికి చెందినవారు. వీరు 2005 సంవత్సరంలో పర్దీపూర్ చివరిలో గ్రామ సర్వే నెంబరు 493/2 ఎకరాల 32 గుంటలు ఇతను తెలియకుండా బాలునాయకు ఈ శంకరమ్మ పేరు మీద ఇల్లీగల్గా ట్రాన్సాక్షన్ జరిగింది. తర్వాత ఇప్పుడు అప్లికేషను ఆ భూమిని మళ్ళీ తిరిగి నాకు కావాలని వీళ్ళు ఈ ప్రజావాణిలో కోరుతున్నారు. ఈ విషయంలో 2005లో ఉన్న తర్వాత 2007లో ఇంప్లిమెంట్ చేసుకున్నారు ఇల్లీగల్గా. దయచేసి ఇప్పుడు వీళ్ళకు న్యాయం చేయాలంటే ఇప్పుడు వాళ్ళకు కన్సర్న్డ్ ఆర్ఐ గారికి ఇచ్చిన దరఖాస్తును ఫీల్డ్ మీద ఎంక్వైరీ చేసుకొని
రికార్డు వెరిఫై చేసుకొని ప్రింట్ మీద ఎంక్వైరీ చేసి పంచనామా డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని నేను ఆర్ఐ గారికి ఫార్వర్డ్ చేసినాను. కనుక వీళ్ళకు న్యాయం చేయాలని నా ఉద్దేశం లేకుండా నేను చెప్తున్నాను. దూరం నాది మందిపుల తాండా కదా, నేను గల్ఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు మీరు చేసుకో తినని నేను చెప్పిపోయాను. అయితే అక్రమంగా ఆయన మా అక్క పేరు మీద పట్టా చేసుకున్నాడు. ఇప్పుడు నా భూమి నాకు కావాలని అడిగితే నువ్వు అమ్మిపోయినావని నా మీద ఇంకోటి నీకు డబ్బులు ఇవ్వాలని నాకు ఇంకా ధన్వాళ్ళ వచ్చి నా మీద కంప్లైంట్ వేసాడు. కంప్లైంట్ వేసినా కూడా అది తెంపుకొని అది సార్తో మాట్లాడి మీరు కోర్టు ద్వారా మాట్లాడుకోండి అని ఆయనకు గెదిరించారు, నాకు గెదిరించారు, తోలిచ్చిరు అక్కడ పోలీస్ స్టేషన్ ద్వారా ఎస్ఐ సార్ తోలిచ్చినాడు. దాని తర్వాత నేను ఈ ప్రోగ్రాంకి నా భూమి నాకు కావాలని ఈ వరకు వచ్చాను సార్. ఇక దయ ఉంటే నా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుండి బుధవారం వరకు జరుగుతున్న ఈ వేడుకలను స్వర్ణకార సంఘం అధ్యక్షులు వంగల మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ పురోహితులు కలికోట రామబ్రహ్మం వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ విశ్వకర్మ భగవాన్ విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా చేపట్టారు. ముందుగా ఖాదీ హనుమాన్ ఆలయం నుండి విశ్వకర్మ భగవాన్ విగ్రహాన్ని మంగళహారతులతో సన్నాయి మేళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరి రోజు అయిన సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈరోజు మన మెట్టిపల్లి పట్టణంలోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మన మెట్టిపల్లి స్వర్ణకార సంఘ కుల బాంధవుల ఆధ్వర్యంలో ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు అతి వైభవంగా 3 రోజుల పాటు జరగనున్నవి. ఈరోజు సోమవారం రోజున సాయంకాలము ఆ యొక్క విశ్వకర్మ భగవాను ఊరేగింపుతోని స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు గణపతి పూజ, పుణ్యావాచన, అంకురార్పణ, విశ్వకర్మ భగవాన్ ప్రతిష్టాపన జరగబోతుంది. రేపు కూడా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము మరియు 17 సెప్టెంబరు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సందర్భంగా అన్న వితరణ, అలాగే ఆ యొక్క విశ్వకర్మ భగవాన్ ఊరేగింపుతుంది. నా భూమి నచలం చైవ నతేజో నచవాయు నచ నక్షత్ర తారకం సూర్యం స్వయంభూ విశ్వకర్మన. అంటే ఈ యొక్క విశ్వకర్మ భగవానుడు ఆది సృష్టి పుట్టక ముందే మనకి విశ్వకర్మ భగవాన్ పుట్టాడు. ఆ విశ్వకర్మ భగవాన్ నుంచి పంచభూతములు, పంచశక్తులు పుట్టాయి. ఆ యొక్క విశ్వకర్మ భగవాన్ నుంచి ఈ యొక్క బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తులన్నీ కూడా ఉద్భవించినవి. ఆ నుంచి చరాచారం కూడా ఉద్భవించిన తర్వాత ఆ యొక్క విష్ణు నుంచి మను బ్రహ్మ, శివు నుంచి మయ బ్రహ్మ, తష్టు బ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మను పంచజాతులు వచ్చినాయి. ఆ యొక్క పంచజాతుల నుంచి వచ్చిన వాళ్ళే విశ్వకర్మీయులు, విశ్వబ్రాహ్మణులు. కాబట్టి ఈ యొక్క విశ్వకర్మ బాంధవులందరూ కూడా ఆ యొక్క కులదేవుడికి భావించుకుని ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 17న ఆ యొక్క విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అతి వైభవంగా విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క మన మెట్టిపల్లి పట్టణమే కాకుండా దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉత్సవాలు అతి వైభవంగా నిర్వహిస్తున్నారు. బలో విశ్వకర్మ భగవానికి, విశ్వకర్మ భగవానికి. అలా మెట్టిపల్లి పట్టణంలో మెట్టిపల్లి ఖాదీ ఆవరణం వల్ల ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ఈరోజు అక్కడ నుంచి ఎదుర్కోలు కార్యక్రమం, విశ్వకర్మ భగవాన్ యొక్క ఎదుర్కోలు కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించినారు. దాంట్లో మాతలు మంగళహారతులతో స్వాగతం పలికినారు. అదేవిధంగా దప్పు సప్పుళ్ళు, అదేవిధంగా సున్నాయిలతో అందరూ కూడా స్వాగతం పలికి బాజా భజంత్రులతో చక్కగా భజనలు చేస్తూ ఆ యొక్క స్వామివారిని శ్రీ బ్రహ్మంగారి ఆలయంలోకి తీసుకురావడం జరిగింది. ఈ రోజు నుంచి 3 రోజులు ఈ యొక్క బ్రహ్మంగారి ఆలయంలో విశ్వకర్మ భగవాను యొక్క యజ్ఞ మహోత్సవాలు చక్కగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జై నేను మెట్టిపల్లి స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వంగల మహేష్ నా పేరు. మేము గత 35-40 సంవత్సరాల నుంచి మా స్వర్ణకార సంఘంలో బ్రహ్మంగారి కళ్యాణం, అలాగే విశ్వకర్మ జయంతి మరియు బ్రహ్మంగారి యొక్క ఆరాధన 3 పండుగలు చేసుకుంటాము. ఈసారి మాత్రం విశ్వకర్మ
జయంతిని చాలా మా 2 వ్యాపార సంఘాల, కార్మిక సంఘాల, యువజన సంఘాలతోటి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకుంటున్నాం. ఫస్ట్ టైం మా స్వర్ణకార సంఘం మెట్పల్లిలో రెగ్యులర్ ప్రతిష్ట చేసి దానికి 3 రోజులు యజ్ఞ హోమాదులు చాలా పద్ధతిగా ఒక వేద మంత్రాలతో మా స్వర్ణకారులందరూ, మా విశ్వబ్రాహ్మణులందరూ, పంచదాయిలందరూ అష్టాయిశ్వరులతో తులతూగాలని ఆ బ్రహ్మంగారు, ఆ విశ్వకర్మ, ఆ గోవిందమాంబ, ఆ గాయత్రి మాత ఆశీస్సులు మా కుటుంబాలపై చాలా ఉండాలని, మీ అందరం చాలా చల్లగా స్వచ్ఛగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయదలుచున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా మనులకు మరియు మా యొక్క సంఘ పెద్ద మనుషులకు, మా కార్యవర్గానికి, మా సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ. ఉన్నటువంటి ప్రపంచంలో అప్పుడు ముందు వెలిసినటువంటి విశ్వకర్మ భగవానుడే. ఆ విశ్వకర్మ భగవానుడు వెలిసిన తర్వాతనే ఈ యొక్క దేవతలు, ఈ యొక్క ప్రపంచ దేశాలన్నీ కూడా వెలిసినాయి. విన్నరా మీరిది విన్నరా, విశ్వకర్మయ్య సృష్టికర్తని విన్నరా, ముందు భూతమి లేమి పుట్టక ముందే వెలిసిన విశ్వకర్మని విన్నరా మీరిది విన్నరా అనేటువంటి పద్ధతిలో మన యొక్క విశ్వకర్మ భగవానుడే ముందు. కాబట్టి ఆ యొక్క విశ్వకర్మ భగవానుడి యొక్క 3 రోజుల కార్యక్రమాలు బ్రహ్మాండంగా బ్రహ్మంగారి ఆలయంలో జరుగుతాయి. అదేవిధంగా 17 సెప్టెంబర్ 17 నాడు జన్మదినోత్సవం కాబట్టి ఆ రోజు మెట్పల్లో ఉన్నటువంటి పురప్రముఖులు అందరూ కూడా, అన్ని మన కులాలు, వర్గాలు అందరూ కూడా వచ్చి యొక్క స్వామివారి కృపక పాత్రలు కావాల్సిందిగా మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. భగవానికి జయంతి బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. రాష్ట్ర గవర్నమెంట్ కూడా దీన్ని జాతీయ సెలవుగా ప్రకటించి ప్రతి మా కులాస్తులు అందరూ దీన్ని జరుపుకోవాలని కోరుకుంటాం. ఎందుకంటే ఈ విశ్వ బ్రాహ్మణ జాతిలో పుట్టిన అందరం ఎంతో రుణపడి ఉన్నాము దేవుడికి. బ్రహ్మేశం కానీ, గోవిందమాత, విశ్వకర్మ భగవాన్, గాయత్రి మాత, సనారి విశ్వేశ్వర, ఆదిశంకరాచార్య వీళ్ళందరూ వారి వంశంలో పుట్టిన మేమందరం ఎంతో ధన్యులము. మా జాతికి చెప్పుకోదగ్గ గౌరవంగా ఉంది. విశ్వబ్రాహ్మణ జాతి అంటేనే ప్రపంచంలో మంచి గొప్పమైన కులము. దీని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ అధికారికంగా జరుపుకోవాలని ప్రతి వాళ్ళని కోరుకుంటూ ప్రతి కులస్తులు దీన్ని జరుపుకోవాలి. ఒక విశ్వబ్రాహ్మణకు సంబంధించి కాదు, ఇది అన్ని కులాలకు ఆయన ఒక ఆదర్శనీయుడు. కాబట్టి దీన్ని ప్రతి సంవత్సరం 17 నాడు అందరూ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. విశ్వకర్మ సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి సందర్భంగా మనము ముందే విశ్వకర్మ భగవాన్ని కాది హనుమాన్ టెంపుల్ నుంచి ఊరేగింపు తీసుకొచ్చి మనం బ్రహ్మంగారి ఆలయంలో ప్రతిష్టాపన చేయబడింది. కాబట్టి కుల మతాలకు అతీతంగా మనం అందరం కూడా వచ్చి స్వామివారి కృపకు పాత్రలమం. అట్లాగే మన కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని మేడే కార్మిక దినోత్సవం అని చెప్పి కాదు, మనకు విశ్వకర్మ జయంతి కార్మిక దినోత్సవం అని చెప్పేసి ప్రకటించింది. కాబట్టి దేశవ్యాప్తంగా మన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన విశ్వకర్మ జయంతిని మొత్తం కుల మతాలకు అతీతంగా అన్ని ఫ్యాక్టరీలు, అన్ని డిపోలు కూడా ఈ విశ్వకర్మ జయంతిని జరుపుకుంటాయి పెద్ద వైభవంగా. అట్లాగే దీన్ని సెలవు దినం కూడా ప్రకటించింది. ఆ యొక్క ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు. మరి విశ్వకర్మ అందరి వాడు కాబట్టి అందరం వచ్చి దీన్ని ఈ దేవునికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం తంగేళ్లపాలెం సింగిల్ విండో చైర్మన్గా భీమాల భాస్కర్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోళ ఆనంద్ సంయుక్తంగా విచ్చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగిల్ విండో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన భాస్కర్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. నూతనంగా తంగేళ్లపాలెం స్వాగతం, సుస్వాగతం.
సుస్వాగతం. ఈరోజు మనమందరం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లక్ష్మి నియోజకవర్గం సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పరంగా ముందుకు పోతాం. మరి పార్టీకి పనిచేసిన వ్యక్తులు మొన్న 2024 జరిగినటువంటి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి కృషి చేసి సుధీర్ రెడ్డి గారికి గెలుపు కోసం కృషి చేసిన అందరూ కూడా ఈరోజు పార్టీలో సముచిత న్యాయం జరుగుతున్న పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ములాగా నాన్న వీళ్ళు ఎప్పటి నుంచో కలిసి తెలుగుదేశం పార్టీ కోసం అహరాత్రులు కష్టపడి నాయన గెలుపులో ప్రతిసారి మేమున్నాము అని చెప్పి వీళ్ళు ముందుని పార్టీని మమ్మల్ని అందరిని నడిపించిన దానికి ముందుగా వాళ్ళందరికీ పాదాబంధాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ ఎప్పుడు ఎవరైతే కష్టపడతారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోం. తప్పకుండా కానీ ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మీ వాళ్ళని చూసి నేర్చుకోవాలా, ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా చేయాలా, ఏ రకంగా మరి ముందుకు పోవాలనేది ఈరోజు పిఏసి చైర్మన్ ఆర్ మెంబర్స్ ఇవన్నా కూడా ఇది ఒక అలంకారం మాత్రమే. ఎప్పుడు కూడా మా నాయన చెప్పేటోడు ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం. ఆ ముందున్న కృతి శాశ్వతం, ఈ శాశ్వతం ఉంటాం పోతాం వేరే కథ, కానీ అది శాశ్వతం. అంటే కూర్చోండి కూర్చోండి ప్లీజ్. పెద్ద పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది. ఈరోజు ఈ బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే ఉందో, వీళ్ళకి ఇచ్చిన సెక్టర్ ఏదైతే ఉందో అది రైతులకి అనుసంధానమైనది.